తిరుమల లడ్డు వివాదంలో కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా వారు మారాలని అంటున్నారు ఆయన. బాబురావు ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు గారు మనతో ఉన్నారు. సార్, ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏంటి సార్? అది ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలే కొనసాగుతూ ఉన్నాయి. లడ్డు వ్యవహారంలో ఏదో ఒక సామెత ఉంది. ఎందుకంటే అస్సలు చేయగల రూలింగ్ పార్టీ వాళ్ళు దాన్ని అసలు ఏ ఆధారాలు లేకోకుండా అంత పెద్ద ఇష్యూ చేయటం ఏమాత్రం కూడా సబబా? ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఈ రోజున దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్య చాలు. అంతకన్నా నేను ఎక్కువ చెప్తే బాగోదు. ఇప్పటికైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిందిగా ఆ రూలింగ్ పార్టీ ఆయన చీఫ్ మినిస్టర్ గారిని కానీ వాళ్ళ మనుషులు గారిని అందరినీ కోరుతున్నాను. తప్పనిసరిగా ఈ విషయంలో ఎవరైతే తప్పులు ఏదైనా చేస్తుంటే అధికారుల్ని మనం దాన్ని లాగాలి, కానీ రాజకీయ నాయకులు లాగటం ఏంటండి? ఎక్కడా లేదు. దిస్ ఈజ్ టూ మచ్. ఐ హోప్ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ వెరీ గుడ్ స్టాండ్ and we will abide by that. We will go as per this opinion of the Supreme Court. సార్, అంటే సుప్రీంకోర్టు ఈరోజు ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ ఐదుగురితో ఒక కమిటీ వేయమని చెప్పింది. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అది చాలా మంచి ఐడియా. సుప్రీంకోర్టు చెప్పినటువంటి వెరిడిక్ట్ దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికైనా తప్పులు చేయకుండా జాగ్రత్తగా యాక్ట్ చేయమని కోరుతున్నాను. సో ఇది మొత్తం మీద ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్లనే ఈ రకంగా ఉంది. ఇది సరైన విధానం కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు అంటున్నారు.